టీడీపీ అధినేత చంద్రబాబు తనకిచ్చిన ప్రాధాన్యాన్ని, గౌరవాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని, వైసీపీ అధినాయకత్వంతో తనకి ఎటువంటి విభేదాలు లేవని బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సభాముఖంగా ప్రకటించారు. పందిళ్లపల్లిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, స్థానికంగా ఉన్న ఇతర సమీకరణాల దృష్ట్యా తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక జాతీయ పార్టీ అండగా ఉండాలని భావించి తాను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలన్నారు. తనకు కాంగ్రెస్ పుట్టిల్లు వంటిదని, ఆ పార్టీ పక్షాన తాను అనేక విజయాలు అందుకున్నానని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అనేది 2019లో నేను భావించింది రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మూలాల నుంచి వచ్చినటువంటి పార్టీగా మా భావజాలానికి దగ్గరగా ఉంటుందని సంకల్పించి నా అంతటికి నేను వాళ్ళు కూడా ఒక పక్కన ఆహ్వానించారు. ఆ రోజు ఉన్నటువంటి జగన్ గారికి సంబంధించినటువంటి టోటల్ యావత్తు వ్యవస్థ నేను మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంది. నేను కూడా నాకైతే అక్కడ సెట్ అవుతుందనే ఉద్దేశంతో నేను కూడా మనస్ఫూర్తిగా వెళ్ళినటువంటి సందర్భంలో నాకు టికెట్ ఇచ్చారు. అలానే ఓటమి పాలైన తర్వాత కూడా అనేక పదవులు నాకు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలానే పర్చూరు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు జగన్ గారు ఇడుపులపాయ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసే ముందు రోజు కూడా ఆయన ఇంటి నుంచి నాకు కబురు చేసి పర్చూరు కృష్ణమోహన్ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన తాలూకా అభిప్రాయాన్ని కూడా నాకు ఫైనల్గా తెలియజేయడం జరిగింది. అయితే చీరాలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయంగా ఒక యునానిమిటీ కుదరనందువల్ల నాకు ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళు గతంలో ఒక అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు అది జరగటం లేదు కాబట్టి ఎందుకు మనం అక్కడి నుంచి ఉందాగానే పక్కకు వచ్చి ఏదైనా రాజకీయంగా ప్రయాణాన్ని కారు పోలినటువంటి సింబల్గా ఉన్నటువంటి రైలు ఇంజిన్ని, రోడ్డు రోలర్ని కారుకి పోటీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 2000 నుంచి అత్యధికంగా 7000 వచ్చి వాళ్ళకి నష్టం జరుగుతుందని ఫ్రీజ్ చేసి ఆటో సింబల్ని తొలగించింది తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో. ఇదంతా మీడియా మిత్రులకు తెలుసు. అందువల్ల ఆటో సింబల్ మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేదాని మీద చర్చించేదానికి కూడా అవకాశం లేనందున, అలానే ఒక శాశ్వతమైనటువంటి ఒక రాజకీయ వేదిక ఉండాలి, అది కూడా జాతీయ పార్టీ అయితే బాగుంటుందని, మన స్వభావానికి సరిపోయినటువంటి పార్టీ అని చెప్పి అంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాతో సంప్రదింపులు జరిపేటటువంటి క్రమంలో నేను ప్రతి విషయాన్ని నాకు సన్నిహితంగా ఉండేటటువంటి అనేక మందితోటి చర్చించి మనకి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రాంతానికి, గతంలో నేను 2014లో తెలుగుదేశానికి రాజీనామా చేసే రోజుకి నాకు తెలుగుదేశం పార్టీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తప్పితే వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ద్రోహం చేశారనో, లేకపోతే నాకు ఏదో కాంట్రాక్ట్ ఇవ్వలేదనో, పదవి ఇవ్వలేదనో, నాకు నష్టం చేశారనేటటువంటి బాధ నాకు లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అలానే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇలానే ఒక వేదిక మీద సాక్షాత్తు ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆయన పక్కకి జరిగి నాకు సీట్ ఇచ్చినటువంటి విషయం నాకు గుండెలకి ఎప్పుడు కూడా అరే ఇంత పెద్ద మనిషి ఎందుకు చేశాడనే ఒక భావన కలిగింది. అది నా మీద ఖచ్చితంగా గౌరవం ఉన్నందువల్ల చేశాడని నేను భావిస్తున్నా. అలానే నేను పార్టీ మారతాన్ని తెలిసి అత్యంత సన్నిహితుల ద్వారా నాకు కబురు చేస్తే ఆయన్ని